అంజయ్య నగర్లో శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతుంది. బిల్డింగ్ కూలడంతో పక్క అపార్ట్మెంట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్న అపార్ట్మెంట్ వాసులు మొత్తం 25 కుటుంబాలు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఎవరో చేసిన తప్పుకి తామెందుకు నష్టపోవాలి అని ప్రశ్నిస్తున్నారు అపార్ట్మెంట్ వాసులు. తమకు జరిగిన నష్టానికి పరిహారం ఎవరిస్తారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. నిన్న అంజయ్య నగర్లో కూలిన భవనానికి సంబంధించినటువంటి అంశంలో అధికారులు శిథిలాలు తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మనం శిథిలాలు తొలగించేటువంటి దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బెడ్ కూడా అంటే పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్న బెడ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్, ఏసీ కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. బిల్డింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మనం మాట్లాడదాం. ఏంటి సార్, ఎంత మేర డ్యామేజ్ అయింది మీ అపార్ట్మెంటు అండ్ ఎవరైనా దీన్ని కంపెన్సేట్ చేస్తామని చెప్తున్నారా? టోటల్గా 5 ఫ్లాట్లు డ్యామేజ్ అయినాయండి. 52 నుంచి సి బ్లాక్, 52 నుంచి C12 మొత్తం 5 ఫ్లాట్లు డ్యామేజ్ అయినాయి. ఒక్కొక్క ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ 18 lakhs దాకా ఉండొచ్చు. వాళ్ళు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఉందో టోటల్గా కొలాప్స్ అయిపోయి పుట్టింగ్లతో సహా మొత్తం ఊడిపోయి బయట యువతలు పడిపోయింది. సో దాని నుంచి వాడు ఎవడో చేసిన దానికి మా రెసిడెంట్ వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దీనికి ఎవరు రెస్పాన్స్ అవుతారు, ఎవరు బాధ్యులు కావాలి? మేము కంప్లైంట్ చేసాము, బట్ ఎవరు రెస్పాండ్ కాలేదు. ఆన్లైన్ కంప్లైంట్కి రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు వచ్చి మాట్లాడిండ్రు. 3 times కంప్లైంట్ ఇచ్చాము, ఏ కంప్లైంట్కి వాళ్ళు రెస్పాండ్ కాలేదు గవర్నమెంట్. ఇది మొత్తం డ్యామేజ్ అయింది. ఇది మాస్టర్ బెడ్రూము, ఇది రీసెంట్గా రెనోవేషన్ కూడా చేసుకున్నారు వాళ్ళు. నాకు తెలిసి 16 lakhs దాకా ఖర్చు పెట్టారు. వాష్రూమ్స్ అండ్ ఈ టోటల్ ఇంటీరియర్ వరకు 16 lakhs దాకా ఖర్చు పెట్టి చేయించుకున్నారు. అది 2 months కూడా అవ్వలే, ఇంకా వర్క్ కూడా కంప్లీట్ కాలేదు. కనిపిస్తుంది చూడండి, వర్క్ కూడా కంప్లీట్ కాలేదు, అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అన్ఫార్చునేట్లీ అనుకోకుండా పడిపోయింది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అయింది. చాలా వరకు మీరు అంటే ఎట్లాంటి సంబంధం లేని మీరు ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉత్పన్నమైంది. అంటే అక్రమ నిర్మాణం వల్ల సక్రమంగా ఉన్నటువంటి బిల్డింగ్ డ్యామేజ్ అయింది. కరెక్టే కదా సార్, దానికి మేము రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. GHMCలో ప్లస్ హైడ్రాలో ఆల్రెడీ ఆన్లైన్ కంప్లైంట్ చేసాం, రిటర్న్గా కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే దాదాపుగా 9 మీటర్ల మేర నాలా ఉందనేది హైడ్రా కమిషనర్ రంగనాథన్ అఫీషియల్గా చెప్పారు. ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఓనర్ మనతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, మొత్తం పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది, ఇంకా డెబ్రిస్ అంటే శిథిలాల తొలగింపుకు సంబంధించిన ప్రక్రియనే జరుగుతుంది. ఏం చేయబోతున్నారు ఫర్దర్గా, ఎవరిని కలవబోతున్నారు, మీకు కంపన్సేట్ ఎవరు చేస్తారనేటువంటి అంశానిపైన క్లారిటీ ఉందా? లేదు, యాక్చువల్ నేను కమిషనర్ గారును హైడ్రా కమిషనర్ ఇద్దరు వచ్చినప్పుడు మేము చెప్పాము, తీసుకొచ్చి చూపించాము. ఇది చాలా హెవీ డ్యామేజ్ అయ్యింది, కాకపోతే ముందు క్లీనప్ చేశాక దాని గురించి డిస్కస్ చేద్దామన్నారు. బట్ మేము అనేది ఏంటంటే స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏమైనా అయిందేమో రేపు అసెస్ చేస్తారు. ఇది అయ్యాక అసెస్ చేసుకుని డెఫినెట్గా డ్యామేజ్ హ్యూజ్గా ఉంది కదా, సో దానికి సంబంధించిన కాంపెన్సేషన్ ఇదర్ ఫ్రమ్ ద బిల్డర్ ఆర్ ద గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ అనేది అడుగుతున్నాం. ఎందుకంటే మా ప్రైమేం లేకుండా మన సంబంధం లేకుండా ఇంత సఫర్ అవుతున్నాం. ఆల్రెడీ మనం 2-3 days బయట ఉండాల్సిన పరిస్థితి. సో మీరు ఇక్కడ నుంచి మిమ్మల్ని వెళ్ళిపోవాలని చెప్పారు కదా, ఎన్ని రోజుల పాటు ఇక్కడికి రావద్దని చెప్పారు? ఇది 2-3 days వరకు బయట ఉండమన్నారు. ఎందుకంటే ఈ డెబ్రిస్ తీసేసి మేము కూడా ఇది అసెస్ చేయమని అడిగాం. మేము స్ట్రక్చరల్ ఇంజనీర్తో గవర్నమెంట్ సైడ్ నుంచి అసెస్ చేయించిన బిల్డింగ్ స్ట్రెంత్ ఏమైందో తెలియదు కదా, కాలమ్స్ అవి, అది చేసేదాకా బయట ఉండమని చెప్పారు. ఈ అపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ 25 portions ఎఫెక్ట్ అయ్యే విధంగా డ్యామేజ్ అయింది. కాబట్టి దీనిపైన స్ట్రక్చరల్ డ్యామేజ్ మాత్రమే అయిందా లేదా ఇంకా పూర్తి స్థాయిలో బిల్డింగ్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఏమైనా జరిగిందా? ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని తిరిగి మీరు వచ్చి ఉండొచ్చు అంటారా, లేదా ఇక్కడ నుంచి ఇంకా మరికొన్ని రోజులు మీరు ఇక్కడ నుంచి దూరంగానే ఉండాలని చెప్తారనేది మనకి అధికారులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా అంజయ్య నగర్లో కూలినటువంటి భవనం కారణంగా పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఎఫెక్ట్ అయినటువంటి అంశం పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ హరికృష్ణతో శ్రవణ్, TV9, అంజయ్య నగర్, గచ్చిబౌలి నుంచి.